దేవుడికి సమస్త మహిమ కలుగును గాక. దగ్గర ప్రభావం మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన గడిచిన వారం అంతా నీ కృపలో నీ దయలో మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు స్తోత్రాలు. ఆయన వీక్షించిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనములు, స్తోత్రములు. నాయన ఈ టెలికాస్ట్ ద్వారా బిడ్డలను బలపరుస్తున్నందుకు, నాయన వారిని ఆశీర్వదిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రత్యక్షంగా సంఘములో ఉంచిన ప్రతి బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన మరి నీ పక్షంగా నేను నిలబడి ఏంటుండగా నాలో మీరుండి మా అందరికీ కావాల్సినటువంటి చక్కటి నాయన మరి వాక్యాన్ని మాకు అనుగ్రహించి ఆ సత్యంలో మేము నడవడానికి నీ కృప, ఆత్మ నడిపింపు మాకు దయచేయమని మమ్మల్ని సమయాన్ని చేతికి అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగిపించినాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినానికి దేవుడిచ్చినటువంటి చక్కటి ఈ సమయాన్ని బట్టి దేవునికి ఎంతో మహిమ చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన 2-3 వారాల నుంచి మేము టెలికాస్ట్ చేయలేకపోయాం కొన్ని కారణాల వల్ల. సో దేవునికి చిత్తమైతే దాన్ని కంటిన్యూస్గా చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. సో ఎవరు అభ్యంతరం పడకండి. ఫైన్. దేవుడి దినానికి మనతో ఒక మాట మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు, మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు ఆయన. మరి మీరు ఇష్టపడుతున్నారా వినడానికి? ఇష్టపడుతున్నారా అందరూ కూడా? ఓకే, చూడండి. ఎప్పుడైతే మనము ప్రత్యేకంగా వాక్యాన్ని వినడానికి కనుక మనం సిద్ధపరచుకుంటే ఖచ్చితంగా మనం దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి చాలా అవకాశం ఉంది. ఆమేన్. హల్లెలూయా. అయితే విధేయత గురించి ఒకసారి మాట్లాడుతున్నాం. ఒబీడియన్స్, రైట్? ఒబీడియన్స్. చూడండి, 3 వ్యక్తులు మనం తీసుకుందాం. 3 వ్యక్తులు. ఒకటి, దేవుడు ఏమన్నాడంటే ఇంకా భూమి మీద నీలాంటి వాడు ఉండడు ఇక అని అన్నాడు. ఆ వ్యక్తిని బట్టి నీలాంటి సాత్వికుడు ఇక ఈ భూమి మీద ఇంకెవడు లేడు, ఇంకా ఉండడు. గొప్ప క్రెడిట్ ఇచ్చాడు, లేకపోతే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు మోషే గారికి. ఎందుకు ఆ మాట ఇచ్చాడు దేవుడు గమనిద్దాం. నీలాంటి సాత్వికుడికి భూమి మీద ఎక్కడనూ లేడు అని అన్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? మోషే దేవుని పట్ల ఉన్నటువంటి ఆ యొక్క కమిట్మెంట్, ద కైండ్ ఆఫ్ డిసిప్లిన్, ద కైండ్ ఆఫ్ ఒబీడియన్స్ అండ్ ప్రిన్సిపల్స్. కఠినమైన పరిస్థితులు గుండా సంతోషముగా దేవుని ప్రేమించిన విధానాన్ని బట్టి దేవుని అనుసరించాడు. ఒక సందర్భాన్ని బట్టి, ఒక సమయంలో దేవునికి, దేవుని యొక్క ప్రజలకు మధ్యలో ఆయన అడ్డెళ్ళి ఆయన ఏం చేశాడో తెలుసా? దేవునితోనే మాట్లాడే అంత ఇదిగా ఉన్నదన్నమాట. అందుకనే నీలాంటి వాడు ఇంకెవడు ఉండడు అన్నాడు. ధర్మశాస్త్రాన్ని అందించగలిగాడు దేవుడు మోషే గారి ద్వారా. అలాంటి ఉత్తమమైనటువంటి వాడు. దానికి కారణం ఏంటో తెలుసా? హిస్ ఒబీడియన్స్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఒబీడియన్స్. అండ్ సెకండ్ పర్సన్, నీ అంత జ్ఞానం కలిగిన
వాడు భూమి మీద ఇంకెక్కడ ఉండడం, మరి ఇంకెక్కడ రాడు, ఇంకా ఏ జనరేషన్ కూడా రాడు అన్నాడు. ఆ జ్ఞానం ఏం చేసిందో తెలుసా? యుద్ధమే లేకుండా చేసింది వాళ్ళ జీవితాల్లో. ఆ దోషస్తులందరూ కూడా ప్రశాంతంగా బతకారు. వాళ్ళంతా కూడా అంతకు మించి ఏం కావాలో చెప్పండి. ఇంకా నీలాంటి జ్ఞానవంతుడు ఇంకెక్కడ లేడు. ఆయన తర్వాత జ్ఞానవంతుడు ఎవడు ఉన్నాడు? దేవుడే. అంతకు మించి ఇంకెవరు లేదు. ఆయన కంట సాత్వికుడు ఎవడు? ఎవరు ఆయన కంటే సాత్వికుడు ఎవడు? దేవుడే. ఆ సాత్వికను బట్టి నీవు నేను బ్రతుకున్నాను. ఆయన ఉగ్రత మన మీద రాకుండా ఉండడం కోసం. మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంటుంది, ఎరిగి ఎరిగి చెడిపోతే మనసా ఇక నీ దిక్కేవారు. చూడండి, మనకు తెలిసే పాపం చేయాలి. అదే విచిత్రం. అది పాపమని తెలిసినా కూడా, అది అపవిత్రమని తెలిసినా కూడా మనం దానికే వెళ్తాం. మనం అదే స్వభావం అంటారు దాన్ని. ఇలాంటి జ్ఞానవంతుని గొప్పగా మూడో వ్యక్తి ఉన్నాడు. ఆయన గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు అంతా. ఆయన ఏ స్థితికి తీసుకెళ్లారంటే, ఆ పేరు ఒకటి ఇంతకు చెప్పాను సాక్ష్యంలో, 20 సంవత్సరాల పోరాటం. ఎందుకు? ఇక్కడ నిలబెట్టడం కోసం. ఇక్కడ నిలబెట్టడం కోసం 20 సంవత్సరాలు వాడు. మరి ఇంకెన్ని సంవత్సరాలు వాడుతుండో నాకు తెలియదు. ఇలా తయారు చేయడం కోసం. విశ్వాసులకు తండ్రి అని అన్నాడు. తన ఏకైక కుమారుని ఇవ్వడానికి వెనుదీయక ఆయన ఉన్నప్పుడు, అబ్రహాం అంతే. గుడ్ మెజర్, ఇట్స్ వెరీ గుడ్ మెజర్, అన్కాంప్రమైజ్. నువ్వు విశ్వాసులకు తండ్రివి అని కితాబు ఇచ్చాడు. అలాంటి వాడికి ఎవడు లేవు. దాని తర్వాత our faithful God. That's enough. 3 heroes. As I'm your pastor, I'll give the one instruction. మీరు కనుక ఈ ముగ్గురిని కనుక మీలో చూసుకుని అప్లై చేసుకుంటే మీరు కూడా అదే బలవంతులు అవుతారు. నమ్మితే ఆమేనని చెప్పండి. రిసీవ్ చేసుకోగలిగితే ఆమేనని చెప్పండి, లేకపోతే వద్దు. చూసారా? అదే ఉంటుంది. ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, ఆయన గురించి చెప్తాను. ఆయన అంత బలవంతుడికి ఎక్కడా లేడు. పచ్చి దవడ ఎముకతో చంపేశాడు. ఎంతమందిని? ఏమండి? కొత్త మళ్ళీ ఇంకేది పని చేయలేడు. కానీ ఏమైంది? నిరుపయోగం అయిపోయాడు. గమనిస్తున్నారా? అర్థమవుతుందా మీకు? అయితే ఈ అబ్రహాం ఎలాంటి వాడంటే, ఒక అన్యుడు, ఒక విగ్రహారాధికుడు. ఏం చెప్పారు ఇందాక? మోరియా పర్వతం మీద ఏం చేశాడు? తన ఏకైక కుమారుడైన ఇస్సాకును అర్పించడానికి వెనుదీయక, అంటే అంతగా దేవుని ప్రేమించాడు. అంటే ఎంతగా ప్రేమించాడు దేవుణ్ణి? తన బిడ్డలో కంటేగా ఎక్కువగా దేవుని ప్రేమించాడు. అది మనలో ఉండాలి. మనలో ఉండదు, అది రివర్స్ లో ఉంటది. అది తప్పు. అర్థమవుతుందా? ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? ఒక అన్యుడు, ఒక విగ్రహారాధకుడు. ఆయన వ్యాపారస్తుడు. ఏం వ్యాపారస్తుడు అంటే, విగ్రహాలు తయారు చేసుకుని ఆయన వ్యాపారం చేసుకునే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తితో ఒకసారి అబ్రహాం అని అన్నాడు. అబ్రహాం అని అన్నాడు. అబ్రహాం అని అన్నాడు. ఆ వ్యక్తికి దేవుడు అంటే తెలీదు. ఆ వ్యక్తికి ఒకే ఒక్క దేవుడు తెలుసు, వారి దేవుడు తెలుసు. వారి దేవుడు ఎవరు? ఒక విగ్రహం చేసుకుని దాన్ని మనసారా ఆరాధించేవాడు, మనసారా స్తుతించేవాడు. ఆ విగ్రహమే తెలుసు.
ఆ సొంత చేతులతో చేసుకున్న విగ్రహాన్ని ఆరాధించాడు. అది మాత్రమే దేవుడు, అంత మాత్రమే తెలుసు. కానీ జీవాధిపతి అంటే ఎవరో తెలియదు ఆయనకి. అన్యుడు కదా, పాపం ఆయనకు తెలియలేదు. కానీ ఒకసారి అబ్రాహాం అని అన్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? నువ్వు ఎవరు ప్రభువా రైతులు ఆడారు. అదేంటి, దేవుడు అంటే తెలియదు కదా, మరి ఎవరా నువ్వెవరు ప్రభు అని అడిగాడు. అర్థమైనా నా మాట మీకు? దేవుడు అంటే తెలియదు ఆయనకి, కానీ ఆయన పిలిచినప్పుడు ప్రభువా ఎవరు నువ్వు అని అడిగాడు. అంటే ఎందుకు అని అడిగాడు? ఆది కాండంలో ఒక మాట ఉంటుంది, నరులని తన స్వహస్తాలతో చేసి మట్టితో ఏం చేశాడు? ఆ నాసికారంధ్రంలో ఏం చేశాడు? జీవాత్మను కూడా. ఆయన జీవాత్మ, ఆయన ప్రతి నరుని జీవితంలో జీవాత్మ ఉంది కాబట్టి ఆయన దేవుని స్వరాన్ని వినగలుగుతాడు, వినగలిగే స్వభావం ఉంటుంది. అందుకనే ప్రభువా అని అన్నాడు. వెంటనే అక్కడ స్టార్ట్ అయింది. ఏంటది? విధేయత. ఆ మాటకి విధేయత చూపాడు. విధేయత చూపించేమన్నాడు తెలుసా? నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళమని అన్నాడు. అక్కడ అప్పుడు ఏమన్నాడు? తన తండ్రిని వదులుకున్నాడు, తన తల్లిని వదులుకున్నాడు, తన సహోదరుని వదులుకున్నాడు, తన ఇంటిని వదులుకున్నాడు, తన ఆస్తిపాస్తులు వదులుకున్నాడు, తన వ్యాపారాన్ని వదులుకున్నాడు, తన సైన్యాన్ని వదులుకున్నాడు, తన సమస్తాన్ని విడిచిపెట్టాడు. దేవుడు చూపించిన దేశానికి బయలుదేరాడు. ప్రభా నేను ఎక్కడికి వెళ్ళాలి అడగలేదు. సరే ప్రభా, దట్ ఈస్ ఒబీడియన్స్. నీకు నాకు ఉందా అలాంటి విధేయత? ఒక అన్యుడితో దేవుడు స్వరంతో మాట్లాడితేనే అంతగా ఇదయ్యాడు. ఆయన బిడ్డలుగా తన స్వరక్తమిచ్చి కొనుక్కున్న నీతో నాతో కూడా ఎప్పుడైనా స్వరించి మాట్లాడాడు. ఆయన చాలా ప్రయత్నం చేశాడు దేవుడు నీతో మాట్లాడటానికి. నువ్వు అవకాశం ఇవ్వలే. నీ హృదయపు చెమటనొచ్చి తలుపు నీ హృదయాన్ని తట్టినప్పుడు నువ్వు తీస్తావేమో, నువ్వు మాట్లాడతావేమో, అవకాశం ఇస్తావేమో నాతో మాట్లాడటానికి దేవుడు ఆశపడినప్పుడు, అబ్బా నీకు అంత టైం లేదు ఆయనతో మాట్లాడటానికి. ఆయన ఎవడో తెలుసా? నువ్వు బ్రతుకుతున్నావు కదా, నీలో జీవాత్మ ఉంది కదా, ఆ జీవాధిపతి ఆయన. జీవాధిపతి ఆయన రమ్మంటే ఒకడు రావాలి, ఒకడు ఉండమంటే అక్కడ ఉండాలి. అలాంటి జీవాధిపతి నీతో మాట్లాడతాను. కానీ నువ్వేం చేస్తున్నావు? అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే నీకు టైం లేదు, నిద్రపోవటానికి టైం లేదు, పని చేసుకోవటానికి టైం లేదు, ట్రావెల్ చేయటానికి టైం లేదు, నీ పర్సనల్ విషయంలోనే ఉండడానికి టైం లేదు. కాబట్టి దేవుడితో మాట్లాడి అనుభవం నీకు లేదు. ఆ అనుభవం నీకు లేదు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? యువర్ డిస్ఒబీడియన్స్. విధేయత అనేది నీలో ఉంది కాబట్టి నీకు ఇవ్వలేకపోయిందా? ఇఫ్ యూ బిలీవ్ ఎస్ అని చెప్పండి. ఇంకో వ్యక్తిని గుర్తు చేస్తాను. నాశనం చేయడానికి వెళ్తున్నాడు ఆయన, డిస్ట్రాయ్ చేయడానికి వెళ్తున్నాడు, హత్య చేయడానికి వెళ్తున్నాడు, నాశనం చేయడానికి వెళ్తున్నాడు ఆయన, చెరిపి వేయడానికి వెళ్తున్నాడు ఆయన. వెళ్తూ వెళ్తూ మార్గ మధ్యలో పిలిచాడు, సౌలా అని అన్నాడు. ఏమన్నాడు చెప్పాలి? ఏమన్నాడు చెప్పాలి? ఏమండి? ఆయన ఏమన్నాడు? పిలిచినప్పుడు ఆయన ఏమన్నాడు? ఏం రియాక్ట్ అయ్యాడు ఆయన? ఏం రియాక్ట్ అయ్యాడంటే, నన్ను ఎలా హింసిస్తున్నా అన్నప్పుడు ఏమన్నాడు ఆయన? సౌలు ఏమన్నాడు కింద పడి? ప్రభువా, కమా ప్రభువా.
ఇది ఎవరు చూసారా? ఆ స్వరములోనే ఏముంది? లైఫ్ అనేది అన్నమాట. ఆ స్వరములోనే జీవం ఉంది. నీలో కూడా జీవమే ఉంది, కానీ వినట్లేదు. దాని కారణం తెలుసా? అమ్ముడిపోయావు. దేనికో అమ్ముడిపోయావు. అందుకనే వాడు వినబడినప్పుడు ఆ స్వరం రావడానికి వస్తుంది కదా, వినపడినప్పుడు. ఎందుకో తెలుసా? నువ్వు అవిధేయుడు కాబట్టి, విధేయత నీలో లేదు కాబట్టి. ఈ ముగ్గురు హీరోలు కనుక మీ జీవితంలో అప్లై చేసుకుంటే, వాళ్ళ యొక్క రోల్ మోడల్ కనుక మీరు నడిస్తే, మీరు ఖచ్చితంగా దూరంతల ఫలం మీరు పొందుకుంటారు. దేవుని స్తోత్రం కలిగారు. హల్లెలూయా. అయితే ఈ విధేయత గురించి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. యోహాను సువార్తకి వెళ్దాం ఒకసారి. 14వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ఒకసారి చూద్దాం. ఏముందో చూడండి. 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందు. దేవుడు ఇదే కోరేది. ఈరోజు సంఘంతో మాట్లాడుతున్నాడు ఏంటంటే విధేయత, దానికి పర్యవసాయం ప్రేమ, ఆయన ఆజ్ఞను ప్రకటించడం. ఏమంటున్నాడు దేవుడు? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను మీరు ఏం చేస్తారు? గైకొనేవారుగా ఉంటారు. నిజంగా మీ గుండెల మీద చేసి చెప్పండి, ఎవడున్నాడు ఇక్కడ చెప్పండి. మనల్ని ఎవరూ క్వశ్చన్ చేయ అవసరం లేదు, మనల్ని ఎవరో ప్రశ్నించట్లేదు, మనల్ని ఎవరో చెక్ చేయ అవసరం లేదు. మన మనస్సాక్షి మనం కడిగేస్తుంది. మనం విధేయత కలిగి ఉన్నప్పుడు ఏమంటాడు దేవుడు ఇక్కడ? మీరు నన్ను ప్రేమించిన ఎడల. మనం మన బిడ్డలను ప్రేమిస్తాం కదా, ఎంతగా ప్రేమిస్తాం? ప్రాణం కంటే ప్రేమిస్తాం. వాళ్ళు లేకపోతే ఇంకేం ఉండదు. అంతగా మనం ప్రేమిస్తాం. వారు ఏది అడిగినా కాదంటామా మనం? అదేదో విధంగా చేస్తాం. అఫ్కోర్స్ అది మంచిగా అడిగితేనే, వాళ్ళకి హానికరంగా అడిగితే లేకపోతే బియ్యం అడిగితే మనం అలాంటి విధేయత దేవునికి కోరుతున్నాడు. అలాంటి విధేయత కనుక నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని ఎడలబడ నీ యొక్క విధేయత కనుపరుచుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆయన చిత్తాన్ని నీ చిత్తముకు అనుసంధానం చేసుకొని ఆయన విల్లింగ్లెస్ లో నడిచి ఆయన చిత్తం ఇక్కడ భూమి మీద నెరవేర్చే వాడిగా నీవు ఉంటావు. యేసయ్య ఏం చేశాడు? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఇక్కడికి. హల్లెలూయా. విధేయత అనేది కోరుతున్నాడు దేవుడు. ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటావో ఆయన చిత్తానికి నీ చిత్తము అనుసంధానం చేసుకుని భూమి మీద ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడుగా నువ్వు ఉంటావు. ఇది ప్రాముఖ్యం. దేవుని యొక్క ఉద్దేశం అదే. యేసయ్య కూడా అదే అంటున్నాడు. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను పంపబడ్డా, దేవుడు నన్ను పంపించాడు ఇక్కడ అనేసి అన్నాడు. సర్వమాన పాప వారి నిమిత్తము నేను, వారి నిమిత్తం వారి పాప భారణ మోయడానికి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. యాగం అవడానికి వచ్చాను. ఆయన చిత్తాన్ని నెరవేర్చాను. దట్స్ ద విల్లింగ్నెస్. యూ హ్యావ్ ద కమిట్మెంట్, యూ హ్యావ్ ద సీరియస్నెస్. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎప్పుడు ఉంటుందో తెలుసా? నీ ఒబీడియన్స్ లో ఉంటుంది, నీ విధేయతలో ఉంటుంది అనమాట. కమ్ ఆన్, హల్లెలూయా. 23 ఒకసారి చూడండి. 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేసము. ఎవరు చేస్తారు నివాసము? ఎవరి దగ్గర? హల్లెలూయా. నీ ఇల్లు నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించును అనే గనక నీ ఇల్లు అంటే నీతో ఎవరు స్నేహిస్తారు? ఎవరు స్నేహిస్తారు నీతో? ఒక సన్నివేశం చెప్తాను చూడండి. వీరు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే మరి ఆ కనాను దగ్గరికి సమీపించినప్పుడు నీళ్ళ కోసం అడుగుతున్నప్పుడు ఒక సన్నివేశం అక్కడ, మోషే నువ్వు ఆ బండ దగ్గరికి వెళ్ళు, నేను అక్కడ ఉంటాను అన్నాడు దేవుడు. గుర్తుందా మీకు? ఆ బండ దగ్గర ఉంటాను అన్నాడు. అయితే చూడండి,
ఏమన్నాడు దేవుడు? ఆ బండను కొడితే నీకు నీళ్ళు వస్తాయని అన్నాడు. అవునా? అప్పటికి ఈశ్వరులు ఏం చేస్తున్నారు? భయంకరమైనటువంటి వేదన గురి చేస్తున్నారు మోషేని. భయంకరమైనటువంటి పరిస్థితి గురి చేస్తున్నారు మోషేని. అప్పుడు మోసే ప్రభువానికి నీళ్ళు కావాలి, నీళ్ళు ఈ ప్రభు అన్నప్పుడు మోసే నువ్వు రా, అక్కడ బండ దగ్గర రా, నేను అక్కడ బండ పక్కన నేను ఉంటాను, నువ్వు అక్కడికి రా, నువ్వు వచ్చినప్పుడు నేను నీళ్ళు ఇస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు అంటే నువ్వు బండను కొట్టు అని అన్నాడు. బండను కొట్టినప్పుడు ఏం చేసి బండలో నుంచి నీరు వచ్చింది. బండ పక్కన ఎవరు ఉన్నారు? దేవుడు అన్నాడు. ఈ బండ ఎవరు? క్రీస్తు అనే బండ. ఇప్పుడు ఎవరిని కొట్టాడు దేవుడు? ఎవరిని కొట్టాలి దేవుడు? తను ఎవరిని కొట్టాలి? మోషేని దేవుడిని విసిగిస్తున్నటువంటి వారిని కొట్టాలి కదా. మరి బండను ఎందుకు కొట్టాడు? తండ్రి ఎవరిని కొట్టాడు? ఎవరి గురించి? కుమారుని కొట్టాడు. నిన్ను కొట్టలేదు దేవుడు, తన కుమారుని కొట్టాడు. తన కుమారుడు ఏం చేస్తాడు తెలుసా? విధేయత కలిగాడు, విధేయత చూపించాడు. విధేయతలో అంత ప్రాధాన్యత ఉంది. దేవుడు నీకు నాకు మన సంఘానికి వినిచిన ప్రతి వారికి విధేయత కావాలని కోరుతున్నాడు దేవుడు. నీకు విధేయత కనుక నీకు ఉంటే నువ్వు అంటా ఉంటావు, ప్రభావాన్ని ఎప్పుడు వాడుకుంటావు, ఎప్పుడు నడిపిస్తావు. నీకు లేనిదే నీకు లేనప్పుడు నేను ఎలా వాడుకోగలుగుతానని అంటున్నాడు. విధేయత ఏది నీకు అని అడుగుతున్నాడు దేవుడు. విధేయత ఉన్నప్పుడే దేవుడిని నన్ను వాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నీవు గనక నీ కుటుంబం అంతా కూడా దేవునిలో కనుక నువ్వు కట్టబడి ఉంటే, ఆయన కనుక నువ్వు ప్రేమించినట్లయితే నీ నివాసంలో తండ్రి వచ్చి నీతోటి ఏం చేస్తాడు? నివాసము చేస్తాడు నీతోటి. అందుకే నేను ఎప్పుడు ఇంట్లో మారిన ఇల్లు, ప్రభా దిస్ హౌస్ బిలాంగ్స్ టు యూ లార్డ్ అంటాను. అంతే, నాతో పాటు నువ్వు ఉండు ప్రభా, నేను నాతో పాటు దేవుని నివాసం చేసుకుంటాను. దిస్ ఇస్ మై ఒబీడియన్స్, మై బిలీవ్నెస్ అన్నమాట. దేవుడు నాతో ఎప్పుడు ఉంటాడు, నా ఇంట్లో ఎప్పుడు ఉంటాడు. దేవుడు ఉండాలని కోరతాడు దేవుడు. నీతో నివాసం చేయాలని కోరతాడు దేవుడు. చాలా ఇంట్లో ప్రేయర్ రూమ్ అని ఒకటి ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్. ఆ ప్రేయర్ రూమ్ లో స్పెండ్ చేస్తారు. బట్ నేనేం చేస్తాను తెలుసా? నా ఇల్లు అంతా ప్రేయర్ హౌస్ అని అంటాను అంతే. ఇన్ ఎవ్రీ కార్నర్, in every corner, in every place, it's God's place. నేను ఎప్పుడు వాష్రూమ్కి వెళ్ళినా దేవుని స్తుతిస్తాను, బెడ్రూమ్లో దేవుని స్తుతిస్తాను, హాల్లో దేవుని స్తుతిస్తాను. ఎవ్రీవేర్, నాట్ ఓన్లీ ప్రేయర్ రూమ్. నేను నాకు బాగుండేది, ఇది దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్, మై ఫీలింగ్, దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను అంతగా కోరుకుంటాను, నేను ప్రతి విషయంలో ఉండాలని కోరుకుంటాను. అందుకనే దేవుడు నాతో ఏం చేస్తాడు? నివాసం చేస్తాను. అందుకని ఇక్కడ అన్నాడు, నన్ను ప్రేమించు వానితో నేను నా తండ్రి వచ్చి ఏం చేస్తాను అన్నాడు? నివాసం ఉంచాను. ఉందా నీకు అనుభవం? తెలుసా నీకు ఆ విషయం? ఒకవేళ తెలియకపోతే ఇప్పుడైనా సరే ప్రతి కుటుంబం కూడా దేవునికి లోబడి విధేయత కలిపి చూపించండి. దేవుడు ఖచ్చితంగా ఒక అబ్రహాముకు ఉన్నటువంటి ఆ అనుభవాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నమ్మితే దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మరి చేసుకుంటావా ఆయనతో నివాసం? ఇష్టమా నీకు? ఇష్టమా? దేవుడు నీకు నివాసం ఉండడం నీకు ఇష్టమా? అయితే నువ్వు లోబడు, విధేయత చూపి దేవుడితో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక ప్రత్యేకమైన మాట, విధేయత కలిగి ఉండమంటున్నాడు ఆయనతో. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటావో, పౌలు గారు చక్కటి మాట మాట్లాడుతున్నారు. ఆయన నువ్వు ఎవడో ప్రభు అన్నప్పుడు ఆయన జీవితం అంతా కూడా మారిపోయింది. ఆయన ఏం డిక్లేర్ చేస్తున్నాడు తెలుసా? బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు. అది విధానంలో విధేయతలో ఉన్నటువంటి గొప్పతనం. విధేయతలో ఉన్నటువంటి గొప్పతనం. నేను పరిచర్యకు వచ్చిన కొత్తలో, ప్రభా నాకు ఏమీ తెలియదు, నేను అనర్హుడును, నాకేం చేయలేను ప్రభా అని అనేవాడిని నేను. తర్వాత తెలిసింది చేసేది నేను కదరా, నన్ను వాడుకునేది దేవుడు అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం చెప్పింది నేను కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు మాట్లాడతాను. నేను ఎప్పుడు దేవుని దగ్గర ఒకటి కన్ఫెస్ చేస్తాను, ప్రభా నేను చెప్పగలుగుతాను కానీ నేను చెప్తే పని అవ్వదు.
నేను చెప్తే పని అవుతుంది. కానీ పరిశుద్ధాత్మదేవ నీవు నాలో నుండి మాట్లాడావు అనుకో, నాతో పాటు అందరూ కూడా పని అవుతుంది. ప్రభా నువ్వే మాట్లాడు అని ఆయనకు అప్పు చెప్తాను. అద్భుతంగా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అది యోహాను సువార్త 13వ అధ్యాయం ఒకసారి చదవండి. Are you blessed? Come on. Verse 34. వెనక తిప్పండి అంతే. 13వ అధ్యాయము సేమ్ అదే అధ్యాయం, అదే వచ్చింది. 34 ఏమంటాడు ఇక్కడ? మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. హల్లెలూయా. చూసారా, ఇది సాధ్యమేనా ఈ లోకంలో మనకి? చెప్పండి, ఇది సాధ్యమేనా? అయ్యేదేనా? నేనైతే అన్నాను, ప్రభా ఇది సాధ్యమా? అబ్బాయి అసలు కాదన్నాను అంతే. నిజంగా ప్రాక్టికల్గా చెప్తున్నాను. నేను ఏదో ఏంటది యాడ్లీ పౌడర్ కొట్టట్లేదు నేను. ఓకే, సాధ్యమా ఇది? ప్రాక్టికల్గా చెప్పండి, సాధ్యమా ఇది? సాధ్యమా? ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేది సాధ్యమా? సాధ్యమా? కాదు. మొన్న నేను ఒక వాక్యం మాట చెప్తే దేవుడు తక్కువ ఒక మాట ఇచ్చాడు నాకు. ఏమన్నాడంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండటం మంచిది, ఎంతో మనోహరం అని. అది నేను చదువుతున్నప్పుడు ఏంటంటే ఆ మాట దేవుడికి ఎంతో ఇష్టమైంది అన్నమాట. అది దేవుడికి ఇష్టమైన మాట. అది ఆ మాట నాకు ఇచ్చాడు. ఇలా ఉండటం చాలా మనోహరం, చాలా బలం, చాలా ఇది అనేసి అని అన్నాడు దేవుడు. నేను చాలా సంతోషించాను. ఆ ఈవినింగ్ నా బ్రదర్కి నాకు చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయింది, డిస్కషన్ అనమాట. నాకు వెంటనే మాట గుర్తొచ్చింది. అందుకని చెప్తున్నాను, ఇది సాధ్యమా అని అడుగుతున్నాను. సాధ్యమైంది కాదు, కానీ నీ విధేయతలో సమస్తము సాధ్యమే. నీకు కనుక విధేయత ఉంటే కనుక సమస్తము. ఎందుకు తెలుసా? ఎందుకు సాధ్యమో తెలుసా? ముందుకెళ్దాం ఒకసారి. మత్తయి సువార్తకి వెళ్దాం. అది కూడా వచ్చాము. సారీ, 5వ అధ్యాయం. సారీ, మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఒకసారి మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప నీయుడి. చూసారా, ఎప్పుడైతే విధేయత అనేది మనకు వస్తుందో, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరును ఒకరినొకరు ప్రేమించాలి అనే ఒక ఆజ్ఞ మనలో సూపర్ న్యాచురల్ గా మనలో ఇంప్లిమెంట్ అయ్యి అది మేనిఫెస్టెడ్ చేస్తుంది మన జీవితం. నమ్ముతా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది సాధ్యమేనా అని అడిగాను. ఎందుకు అడిగినా తెలుసా? when we are not perfect in every commitments or commandments, we are failed. We just remember that. ఎప్పుడు సాధ్యమవుతుంది? అబ్రహాం గారికి ఎప్పుడు సాధ్యమైంది? అపోస్తలుడు పౌలు గారికి ఎప్పుడు సాధ్యమైంది? విధేయత కలిగించినప్పుడు సాధ్యమైంది. 20 లక్షల మందిని పైగా నడిపించిన ఆ నాయకుడికి ఎలా సాధ్యమైంది? విధేయత. చెప్పండి, విధేయత. విధేయత విధేయతను బట్టి సాధ్యమైంది. అందుకనే ఈ విధేయతను బట్టి ఏమన్నాడు ఇక్కడ? సారీ, 16 కదా.
మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్టు వారి ఎదుట మీరు, అంటే మనుష్యుల ఎదుట దేవుని యొక్క సత్క్రియలను కనపరచాలి అని అంటే మనకి ఏముండాలి? అలాంటి స్టేటస్, అలాంటి పరిస్థితి, అలాంటి అనుభవం మనకి ఉండాలి. ఒక అనుభవం ఉండాలి మనకి. అనుభవం ఉండాలంటే ఏం చేయాలో చెప్పనా? దేవుని యొక్క చేతులు పడాలి, దేవుని చేతులు వాడబడాలి. 40 సంవత్సరాలు ప్యాలెస్లో పెరిగాడు, శత్రువు కుటుంబంలోనే పెరిగాడు. 40 సంవత్సరాలు తీసుకెళ్ళిపోయాడు ఎక్కడికి? సంబంధం ఉందా ఆ లైఫ్కి ఈ లైఫ్కి? మనం అయితే కింద పడి దొల్లేసి కరిసేసి నువ్వు అసలు దేవుడుగానా, దేవుడుగానా అన్నాడు మోషే. అలాగా నన్ను ప్యాలెస్లు పెంచి అరణ్యంలో తీసుకొస్తావు, అసలు నువ్వు దేవుడుగానే అని అన్నాడా? ఏమన్నాడు? ప్రభువా విధేయత. చెప్పండి, విధేయత. 3 times విధేయత ఉందా? కరిసేసి లాగేస్తాం అంతే, ఎలుగుబట్టిలాగా. మనకు అదే తెలుసు. ఏం చేస్తాం? మా స్వభావం అలాంటిది. మరి మా సిస్టర్లకు ఒక ఫోటో పంపించాను. నాకు బాగా నచ్చింది. నాకు అది వెళ్ళినప్పుడు మేము అడగని చూపిస్తుంది. చూసానా? యాటిట్యూడ్ అలాంటిది మనకు ఉండకూడదు. 40 సంవత్సరాలు దేనికోసం వాడాడు తెలుసా? తన ప్రజలను బానిసత్వం నుంచి విడిపించడానికి 40 సంవత్సరాలు అరణ్యంలో వాడాడు దేవుని మోషే గారిని. మామూలు రగడ కాదు అది, మామూలు రగడ కాదు. నన్ను ఇక్కడ ఈ మాత్రం దానికి ఏదో చిన్నవాడిని నేను, ఇక చాలా చిన్నవాడిని నేను. అలాంటి వాడిని వాడటానికి 20 సంవత్సరాలు నా జీవితంలో వాడాడు. ఇంకా అవ్వలేదు, ఇంకా నడుతుంది కదా. ఎన్ని సంవత్సరాలు నడుతుందో నాకు తెలియదు. నేను నేర్చుకున్నాను విధేయత, కనుపరచడం అని నేర్చుకున్నాను. దేవుడు నాకు నేర్పించాడు. రైతులు హల్లెలూయా. మీరు కూడా విధేయత కనుక మీరు నేర్చుకుంటే దేవుడు నన్ను కూడా వాడుకోవడానికి సిద్ధపడతాను. మీకు ఇంకా ఆలస్యం ఎందుకు అవుతుందో తెలుసా? మీరు ప్రిపేర్ అవ్వట్లేదు, ఉడకట్లేదు. ఇంకా కొన్నిసారి ఉడకవు, మటన్ ఉడకదు. అప్పుడు పక్కన పిన్ని ఏంటి మటన్ ఉడకట్లేదు అంటే కొద్ది బొక్కసుగా అయ్యాను, ఉడికిపోతాయి. ఏమయ్యాలి? మీకేమయ్యాలి? ఎర్రగా కాల్చి నెమ్మకద్నేజర్ వేసాడు కదా, షడ్రకు వేసాక పోయిన అలాగే వేస్తాడు. కానీ దేవుడు జాలి, ప్రేమ, ఏడ్చేస్తాడు దేవుడు మన గురించి. ఇప్పటికీ ఏడుతున్నాడు తెలుసా మీకు దేవుడు? ఒక్కొక్కసారి ఆ సన్నివేశం చూస్తున్నాను. ఏసై కార్చి కన్నీటి బిందువు నేను చూస్తాను. ప్రభువా ఇంకా ఏడుతున్నావా మా కోసం? నువ్వు నేను ప్రార్థన చేయవు, కానీ మనకంటే ఎక్కువ దేవుడు చేస్తాడు మన గురించి. తండ్రి ప్రభువా నా బిడ్డలు, ప్రభా నా బిడ్డ రవి తెలియదు కదా ప్రభా, నా మీద కరుస్తున్న అరిసిన ప్రభా కొంచెం క్షమించి ప్రభా, ఓర్చుకో ప్రభా. నీకెందుకు నేను అప్పు చెప్తాను కదా, ప్రభా. ఒక సేవకుడి దగ్గరికి అప్పు చెప్పాను ప్రభా. ఆయన ఎదుగు చాలా, ఆయనగా నిన్న మాట ఎండ ప్రభా. ఆయన మాట అయ్యిందో నా మాట అయ్యిందో కాబట్టి ఆయన మాట ఎక్కడ మాట వింటాడు. ఆయన కొంచెం ఓర్చుకో. తండ్రికి ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఆ విషయం మనకు తెలియదు. చెప్తాడు మనకి, చెప్పడు. మన మీద ఏం కనపరుస్తున్నాడు? జాలి, దయ కనపరుస్తున్నాడు నీ గురించి, నా గురించి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు అందరికి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఆమేన్. విధేయత కలిగినప్పుడు ఏమవుతుంది? మనకి ప్రేమ పుడుతుంది. ఆయనకి ప్రేమ పుడుతుంది. ప్రేమ పుట్టినప్పుడు ఏం చేస్తుంది? వీ కెన్ డు ఎనీథింగ్. ప్రభా నీకోసం నేను బట్టలు చింపేసుకుంటాను, అది ఇది రన్నేసుకుంటాను. నువ్వు బట్టలు చింపుకోక్కర్లేదురా, నీ బట్టలే చిరిగిపోతాయి. చిరిగే స్థితికి తీసుకొస్తాడు. నువ్వు మౌనం ఉంటే చాలు. నేను త్వరగా ముందుకెళ్తాను. 24వ వచనం ఒకసారి చూడండి. స్వర్గానికి ముందు 23 ఒకసారి చూడండి. అదే చేయాలి. కావున నీవు
బలిపీఠము వద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరితో సమాధానము పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించి. ఇది ఆజ్ఞ. ఇది ఆజ్ఞ. కొంచెం లెంగ్తీగా ఉంటుంది ఏమనుకోకండి. ఇది ఆజ్ఞ. ఐ విల్ ట్రై టు క్లోజ్ షార్ట్లీ. ఓకేనా? ఇది ఆజ్ఞ. ఇది ఆజ్ఞ. మీరు చదువుకోండి, నేను ఐ విల్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? అర్థమవుతుంది కదా మీకు? ఇవన్నీ దేనిని బట్టి వస్తుంది నీకు? ఒబీడియన్స్ ఇన్ యువర్ లైఫ్, రైట్? చూడండి, దేవుని యొక్క భక్తులు మనం పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే వారు దేవుని ఎడల కనుపరిచినటువంటి విధేయతను బట్టి వారు ప్రాణాలను కూడా సైతం అర్పించడానికి వారు వెనుదిరగలేదా? ఆమేన్, హల్లెలూయా. ఆయన శిష్యులుగా మనం చూస్తాం, అవునా? షడ్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళందరూ చాలా మంది ఏమయ్యారు? దేవుని కొరకు ఏం చేశారు? కరిగిపోయారు. విధేయత. నీకు విధేయత కలిగి అనుకుంటే శత్రు దేశంలో కూడా నిన్ను దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళకి భయంకరంగా వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఈ ఆజ్ఞలన్నీ కూడా మన జీవితంలో సాధ్యమే. ఎప్పుడు తెలుసా? యు షుడ్ ఒబే టు గాడ్. ఆయన చిత్తానికి కనుక నువ్వు సరెండర్ అయిపోతే, ఆయన చిత్తానికి నీ చిత్తము అనుసంధానం చేసుకుని చేయడానికి నువ్వు కనుక ఉంటే ఖచ్చితంగా నువ్వు చేయగలుగుతావు. ఎవ్రీథింగ్ ఇస్ విల్ డన్. రక్షింపబడిన నాటి నుండి చివరి వరకు మరణం ఎదురవుతూనే ఉంది ఆయనకి, పౌలు గారికి, అవునా కదా? దాక్కుని సేవ చేసిన పరిస్థితులు ఆయన జీవితంలో వచ్చాయి. విధేయత చూస్తే నువ్వు దేశాన్ని, ఈ లోకాన్ని మర్చిపోతావు, దేవుని చూడటం మొదలు పెడతావు అంతే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఫాస్ట్గా వెళ్దాం. ఓకే, తర్వాత 34 ఒకసారి చదువుదాం. 34 వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకోవద్దు, ఆకాశము చూడనవద్దు, అది దేవుని సింహాసనము. అదొక ఆజ్ఞ. ఓకేనా? తర్వాత 39 చూడండి. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని ఎడమకును ఎడమ చెంపకు త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి అంగీ తీసుకొని గోరిన ఎడల వాని ప్రయవస్త్రం కూడా తీర్చివేయము. హల్లెలూయా. చూడండి, ఏమన్నా ఉందా? బట్టలు చింపేసి అక్కర్లేదు, బట్టలు చింపుకునే స్థితికి తీసుకెళ్తాడు. అప్పుడు ఇచ్చేస్తుంది బట్టలు చాలు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? ఏం కొట్టాలి? ఒక చెంప చూపితే ఎడమ చెంప చూపించాలి. మనం ఏం చూపిస్తాం? కాంగ్రెస్, అదేనా? అలా ఇదే చూపిస్తాం లేదా? అదనమాట. బండికి కొంచెం పక్కన చాలా వెళ్ళాడంటే ఎన్ని బూతులు పెడదామో మనకు తెలియదు. అంటే దానికి కారణం ఏంటి? మనలో విధేయత లేదనే అర్థం. గుద్దేశారు, కొడదేశారు, జాతకెళ్ళి ఎలాగన్నారు? ఎప్పుడైనా రవిగిరి పండుగకి వెళ్ళారు? ఎప్పుడు వెళ్ళకండి, నేను రికమెండ్ చేస్తున్నాను. ఉందా ఇంటికి విధేయత? ఉందా? హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నేను చదివేసి వినిపిస్తాను. 42 నువ్వు అడుగువానికి నిన్ను అప్పు అడుగు గోరు వారి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఈ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును దేహించమని చెప్పిన ఎడలు మీరు వింటారు కదా. చూసారా? అప్పు కనుక అడిగితే కనుక ఏమన్నాడు దేవుడు? ముఖం తిప్పుకోవద్దు అని అన్నాడు. కానీ మన వ్యవస్థ ఎలా ఉంది? మనమే అప్పులో ఉన్నాం. అవునంటారా కదంటారా? పరిస్థితి అలా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రతి అప్పు యేసు క్రీస్తు నామములో తొలగిపోను కాక. యు ఆర్ డెట్ ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏ బంధకం అయితే దుష్టుడు ఈ అప్పులు బాధతో మిమ్మల్ని బంధించాడు, ఇప్పుడు యేసు నామములో వాడిని బంధిస్తున్నాను. ప్రతి చైన్స్ I break it in the name of Jesus Christ. అప్పు అనే శాపము ఆ కారు విరగొట్టబడును కాక యేసు నామములో. Hallelujah. You are debt free and set free in Jesus name. Hallelujah. Amen.
అనేక మందికి అప్పించేవాడుగా నువ్వు ఉంటావు. తిరిగి నువ్వు ఎక్స్పెక్ట్ చేయదాన్ని గిఫ్ట్ గాని ఇస్తావు. అది ఎంతైనా సరే అలాంటి ఆశీర్వాదము నీ మీద పొందబడింది కాక. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 6వ అధ్యాయం మత్తయి సువార్త. త్వరగా నేను క్లోజ్ చేస్తాను. 1 నుంచి కొన్ని విషయాలు. మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట నీవు నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడి లేని ఎడల పరలోకమందున మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందెదరు. ఏమంటాడు? పొందరు. చూసారా అన్నాడు? కనబడవలనని చేసినప్పుడు ఏం చేస్తారు? మనకేం చేయదు, ప్రతిఫలం అనేది రాదు అక్కడి నుంచి. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాలని ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు ఈ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాడు. ప్రతి వాడు కూడా రివార్డ్ అనేది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నువ్వు మంచివాడు అయినా చెడ్డవాడు అయినా సరే నీ ఫలము అనేది నువ్వు ఖచ్చితంగా దేవుడికి ఇస్తాడు ఒక దినాన. నీ స్థితి పరిస్థితిని బట్టి జ్ఞాపకం ఉంచుకో. నువ్వు ఏ ఫలము కోసుకోబోతున్నావో దాని మీద గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నీ జీవితం మంచిది అయితే మంచి ఫలము కోసే విధంగా ఉంటావు. ఒకవేళ అలాంటిది కాదనుకో, అవిధేయత కలిగి ఉన్నావు అనుకో, ఆ రకమైన ఫలంలో కోసుకుంటా. ఆ ఫలంలో ఏం చేస్తుంది తెలుసా? చంపుతుంది నేను. ఇట్స్ కిల్ యూ. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా వాక్యాలన్నీ? ఇవన్నీ దేని వల్ల చేయాలంటే చేయాలంటే దేని వల్ల అవుతుంది మనకి? గట్టిగా చెప్పండి. విధేయత కలిగి. అలాంటి విధేయత లేదని దేవుడి మాట. యాక్చువల్లీ నేను ఇంకొక సందర్భం ఆలోచన, కానీ దేవుడు ఇది మాత్రమే తీసుకోమని అన్నాడు దేవుడు. నేను మాట్లాడతానన్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? ఎవరికి విధేయత లేదన్నమాట. ఇక్కడ ఒకరికైతే విధేయత లేదు, నాకు తెలుసు. ఎప్పుడైతే ఆ రక్కేయటం, ఆ కరిసేయటం, ఆ పీకేయటం, భక్షించేయటం అది పోతుందో ఆ రోజున నేను డిక్లేర్ చేసుకుంటాను విధేయత కలిగినటువంటి సేవకుడు అని. అంతవరకు నేను చేసుకోను. పరిశుద్ధ రాక్షసుడు అని అనుకుంటాను. ఆ పరిశుద్ధాన్ని కూడా పెట్టకూడదు, కానీ ఆయన ఫీల్ అవుతాడని పెట్టాను. చూసారా? ఇవన్నీ కనుక వాక్యాలని విన్నాను ఇప్పటి వరకు. మీరు గుర్తుందా లేదా చెప్పండి. చూడండి, విధేయత కలిగి ఉన్నప్పుడే ఇవన్నీ కూడా మన జీవితంలో జరిగి ఒక మోషే వలె, ఒక జ్ఞానవంతుడైన సొలొమోను వలె, ఒక విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం వలె మనము ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని మన వెనకలున్న తరము వారికి మనం అందించేవారుగా మనం ఉంటాం. ఇలాంటి పరిస్థితులు కనుక మనం ఉంటాయి. ఒకవేళ నీకు అవిధేయత కనుక నీలో ఉందనుకుంటే, విధేయత లేకపోతే, అపోస్తలుడైన పౌలు గారు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. అలాంటి వారికి ఒకసారి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రికకి ఒకసారి వెళ్దాం. మాట చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. జాగ్రత్తగా వినండి. మీ చెవులు 2 చెవులు పెద్దగా చేసుకుని వినండి దయచేసి. నేను చదువుతాను, మీరు ఎవరో చదవద్దు. 2 చెవులు చాలా జాగ్రత్తగా పెద్దవి చేసుకొని, ఈ కర్ణబేరమో ఏమంటారు దాన్ని పెద్దగా చేసుకున్నాండి. 22వ వచనం చూడండి. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు. అర్థమైందా మీకు? అర్థమైందా? ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే వాడేమవుతాడట?
శపింపబడతాడంట. దేవుడిని ప్రేమించాలంటే మనకేం కావాలి? విధేయత కావాలి. ఆ విధేయత ఉన్నప్పుడు దేవుని ప్రేమిస్తాం. దేవుని ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞలన్నీ కూడా మనం గైకొంటాం. ఆయన చిత్తాన్ని మన చిత్తానికి అనుసంధానం చేసుకొని ఆయన రాజ్యాన్ని భూమి మీద కట్టేవారుగా చేస్తాం. దేవుని మహింపరిచే వారుగా ఉంటాం. అనేక మందికి మాదిరికరంగా ఉంటాం. మన రాబోయే తరాలన్నిటికీ కూడా ఒక చక్కటి మార్గదర్శకంగా ఉంటాం. అలా లేకపోతే అలా ఉంటాం. దేవుడితో స్పష్టంగా మాట్లాడిన దేవుడు నేను అనుకుంటున్నాను. అర్థమైందా మీ అందరికీ? అయితే ఏ విధంగా ఉండాలని కోరుతున్నాడు దేవుడు మనల్ని? విధేయత కలిగి భూమి మీద మనం ఆశీర్వించబడి అనేక మందికి దీవెనకరంగా ఉండాలని ఆయన ఉద్దేశం. అట్టి కృపా సహాయం పరిశుద్ధాత్మ మనం తోడి నడిపించిన దాకా ప్రార్థన చేసుకుంటాం. దైవ ప్రభా, మీకు వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడడానికి స్తోత్రాలు. మమ్మల్ని బలపరచడానికి వందనాలు ప్రభా. విధేయత కలిగి నీ బిడ్డలుగా జీవించడానికి కృప దయచేయండి ప్రభా. ఏ తల్లిదండ్రులకి అవిధేయతలు అన్నటువంటి బిడ్డలు వారికి బిడ్డలు ఎవరు నా ప్రభా శత్రువులు అవుతారు. ఆయన మేము మీ బిడ్డలు మీకు శత్రువులుగా మేము ఉండకూడదు. మీకు నాయన అనుకూలంగా మేము ఉండాలి. నీ యొక్క చిత్తం, నీ ఉద్దేశం నెరవేర్చే బిడ్డలుగా మేము ఉండాలి. దాన్ని వించిన మా ప్రతి బిడ్డల్ని దీవించింది ప్రభా. ఇదిగా నా యూట్యూబ్ ద్వారా వీక్షించే ప్రతి బిడ్డలు ప్రభా, వారితో మాట్లాడండి, బలపరచండి, నాయన వారిని కట్టండి ప్రభా. వారిని మహిమార్థమే జీవించే కృపను దయచేయండి. నిన్న వాక్యం ప్రభా నాయన 30 100 60 100 ప్రభు బిడ్డల జీవితాలు అది ఫలింపజేసి ఈ మహిమార్థంగా జీవించే కృపను వారికి అనుగ్రహించమని మమ్మల్ని మీ కృపార్థులుగా అప్పగించుకుంటాం. ఈ వాక్యాన్ని ప్రభు మా జీవితంలో నాయన స్థిరపరిచి నడిపించి మహిమపోతున్నాం. మీకే కృతజ్ఞత చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి పెట్టించాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.